కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల పబ్లిక్ టాక్ లో భాగంగా ప్రస్తుతం మనం అయితే మంకమ్మతోట ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియాలో మనకు ఒక సీనియర్ సిటిజన్ కలిశారు. సో వారితో మాట్లాడదాం. ఓవరాల్ గా కరీంనగర్ పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని ఇప్పుడు అంటే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరు చెప్పండి. సో మీరు ఇక్కడ స్థానికంగా కరీంనగర్లోనే ఉంటారు? అవునండి, నా పేరు డోలి రమేష్ అండి. నేను కరీంనగర్ స్థానికంగా ఉంటానండి. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులలో భాగంగా బీజేపీ వచ్చిన దగ్గర నుంచి కొంచెం పనులు చాలా చక్కగా జరుగుతున్నాయండి. అభివృద్ధి కోసం బండి సంజయ్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్ శాంక్షన్ అయిన అన్ని జిల్లాల కంటే కరీంనగర్ ముందంజలో ఉంది. దానికి బండి సంజయ్ కుమార్ గారి కృషి చాలా ఉందండి. ఆయనతో పాటుగా ఇప్పుడు 66 డివిజన్ కార్పొరేట్గా, అంటే గత సంవత్సరం 55 డివిజన్ కార్పొరేటర్గా పెద్దపల్లి జితేంద్ర గారు పనిచేశారు. ఏ సమస్య వచ్చినా, ఎవరు ఏ టైంకి పిలిచినా నేను లేను అనకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని సాధ్యమైనంత తొందరలో పరిష్కారం చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ 66 డివిజన్గా లేడీ కింద ఇచ్చారండి. ఆ లేడీ రిజర్వేషన్ కింద జితేందర్ గారు సతీమణి శ్రీమతి పెద్దపల్లి శ్రీలేఖ గారు బీజేపీ పార్టీ తరఫున కాంటెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఒక్కరే చూశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇంకా అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాము. మా ఆశయం అభిలాష కూడా అదే అండి. వీళ్ళిద్దరూ వెల్ ఎడ్యుకేటెడ్స్. తర్వాత ఏంటంటే ఎలాంటి పనులు ఏ అవసరమైనా కూడా మేము ఇది మాతో కాదు, మా పరిధి కాదు అనకుండా అక్కడికి వెళ్ళి ఆ సమస్య ఏంటో తెలుసుకొని దానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది అప్రోచ్ అయ్యి సమస్యలు సాధ్యమైనంత వరకు సమకూర్చారండి. ఈసారి వాళ్ళు విన్ అవుతారని మేము అనుకుంటున్నాం. సో అంటే ఈ టికెట్లు అయితే నిన్నటి వరకే క్లియర్ అయిపోయినాయి అన్ని ప్రధాన పార్టీలు. ఈ టికెట్ పంపిణీ విషయంలో ఎలా ఉంది బీజేపీ స్టాండ్? అంటే ఇప్పుడు కార్యకర్తలకు కావచ్చు, ఇప్పుడు అంటే ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తులకే టికెట్లు లభించినాయా? మీరు అన్ని గమనిస్తుంటారు కాబట్టి ఎలా ఉంది మీ అనాలిసిస్ ఏంది? సో ఏంటంటే ఇప్పుడు టికెట్స్ అనేది ఆయా పార్టీలు, రాజకీయ పార్టీలు, కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ఏ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఏ వ్యక్తికి అలాట్ చేసినా కూడా వాళ్ళు ఎంతవరకు పనిచేయగలుగుతారు, వాళ్ళు అభివృద్ధి ఎంతవరకు చేయించగలుగుతారు అనేది ఆలోచించి వాళ్ళు పబ్లిక్ ఓటు వేయడం కూడా ప్రలోభాలకు అది కాకుండా పనిచేసే వాళ్ళకే ఓటు వేసినట్లయితే మన ఈ వార్డే కానీ కరీంనగర్ సిటీ కానీ డెవలప్ అవుతుందండి. ఇది నా అభిప్రాయం. అంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావం జనరల్ గా ఉంటుంది, డబ్బు అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఎన్నికల్లో ఈ డబ్బు ప్రభావం అంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల మీద పడుతుందా? ఏ పార్టీలకు అంటే ఇప్పుడు మామూలుగా ఎలా ఉంది పరిస్థితి? మొత్తానికి ప్రలోభ పెట్టే పార్టీలు ప్రలోభ పెడుతున్నాయండి. ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛమైన నాయకుడిని, మంచి పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడమే ప్రజల బాధ్యత. అందుబాటులో ఉండే వాళ్ళని ఎన్నుకోవడమే ప్రజల బాధ్యత. సో ఓవరాల్ గా ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి వారిలో అయితే చాలా క్లియర్ గా చెప్పారు, ఈసారి అయితే కార్పొరేషన్ ఖచ్చితంగా బీజేపీ కొట్టబోతుందని. సో మీ ఎనాలిసిస్ ఏంటి? సో ఇప్పటి వరకు అయితే దాదాపుగా నాకు ఇప్పుడు 66 సంవత్సరాలండి. ఇప్పటి వరకు చూసిన పనులలో బండి సంజయ్ కుమార్ గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏ పార్టీ చేయలేదు పోదు కూడా అనుకుంటాను. ఇంకా ముందు కనుక ఆయన ఇక్కడ కనుక మనం బీజేపీ పార్టీ జెండా కనుక మనం ఇక్కడ ఎవరెవరు ఆలోచించినట్టయితే ఖచ్చితంగా ఆయన డెవలప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిధులు కూడా ఎక్కువ వస్తాయండి, నిధులు ఎక్కువ వస్తాయి, ఆయన కృషి చేస్తారు కూడా. సో ఇదండి. ఓకే, బండి సంజయ్ గారి ప్రభావం అయితే ఉంటుంది. మేయర్ కూడా వస్తుంది అంటారు బీజేపీకి. మేయర్ పదవి కూడా రావచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కూడా మంచి పని చేసే వాళ్ళు, అందరికీ అందుబాటులో ఉండే వాళ్ళు, కమలం పువ్వు గుర్తు మీద కాంటాక్ట్ చేస్తున్న అభ్యర్థులే కనిపిస్తున్నారు కాబట్టి రావచ్చండి. ఓకే, ఓటర్లకు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారు? ఒక సీనియర్ సిటిజన్ గా మీరు ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏది ఏమైనా ఓటర్లకు చేసే నా విజ్ఞప్తి ఏంటంటే ప్రలోభాలకు లోను కాకుండా పని చేసే వాళ్ళకే ఓటేయండి. ఇది నా అడ్వైజ్ అండి.